హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. మా అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ సత్యనారాయణ పూజ చేసుకుంటుంది. ఒక్క నిమిషం ఇట్రా, పాప డిస్టర్బ్ చేస్తుంది. అందుకోసం అని చెప్పి మేము రెడీ అయ్యి కూర్చున్నాము, వెళ్దామని చెప్పి. సో అలాగే వ్లాగ్ కూడా అవుతుంది కదా అని చెప్పి నేను వ్లాగ్ తీస్తున్నాను. మా పాప ఒకటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్ చెప్పు. సో నేను వేసుకున్న అవుట్ఫిట్కి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే నేను వేసుకున్న అవుట్ఫిట్ నేనే స్టిచ్ చేసుకున్నా. సో అది ఎప్పుడు అనుకుంటున్నారా? అరౌండ్ 2016లో నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసిన. మా చెల్లె కోసం అన్నీ నేను స్టిచ్ చేసిన. కాకపోతే అది ఒకటేసారి వేసుకుంది, ఎక్కడో పెట్టేసింది ఇక డ్రెస్. నేను మొన్న రీసెంట్గా పోయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అప్పుడు అన్ని బట్టలు చదువుతుంటే ఈ డ్రెస్ దొరికింది నాకు. సో ఇక మా చెల్లె ఇప్పుడైతే వేసుకోదు కదా, అందుకోసం అని చెప్పి నేనైతే తీసుకొచ్చుకున్నా. ఒక్కటేసారి వేసుకుంది, మళ్ళీ కూడా ఈ డ్రెస్ అనిపించలేదు. మా అమ్మకి శారీ ఉందని కూడా తెలియదు అసలు. సో శారీనే నేను ఇలా డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకొని కుట్టేసుకున్నా. సో ఎలా ఉందో చెప్పండి. అప్పట్లో నేను ఇంట్లో కుట్టినా అని నేను అసలు నమ్మలేదు. అసలు డ్రెస్ చూసిన తర్వాత నేను అసలే నమ్మలేదు. నేను ఫస్ట్ అయితే నేను షాక్లో ఉన్నా. ఫస్ట్ ఈ డ్రెస్ చూడగానే వామ్మో, నేను అంతగానం ఎఫర్ట్ పెట్టి ఇంత మంచి డ్రెస్ కుట్టినా అని. అసలు పర్ఫెక్ట్గా నాకు ఫిట్ అయిపోయింది. అప్పుడు 2016లో కుట్టిన డ్రెస్ నాకు ఇప్పుడు వచ్చింది. అండ్ కుట్లు కూడా నేను అస్సలు ఇప్పలేదు, లూజు చేయలేదు, టైట్ చేయలేదు, పర్ఫెక్ట్గా నాకైతే ఫిట్ అయిపోయింది. అది ఎట్లనో అర్థమవుతలేదు. నేను ఈరోజు వేసుకుందామని చెప్పి ఈ డ్రెస్ నా కోసం ఎదురు చూసింది కావచ్చు. సో అదండి నా డ్రెస్కున్న ఒక చిన్న చరిత్ర. సో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, అందుకోసం అని చెప్పి నేను మీకు చెప్పేసిన. సో బ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేసేస్తాను. ఓకే నా చిన్నుకుటి, మా చిన్నగా లేడు, పైకి వెళ్ళింది. అక్కడ నేను పూజ చూస్తుంది మేడం. తనకి చాలా ఇంట్రెస్ట్ పూజలన్నా ఏదన్నా. సో ఇదేమో ఊరికనే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో ఏమో. హాయ్ చెప్పు. హాయ్. ఏమన్నంటే చాలా ఏడుపు వస్తుంది, ఏడుపు తన్నుకొస్తుంది. కుండ నెత్తిమీనే ఉందంటారు కదా, అట్లుంటే దీని సంగతి. అట్లుంటే మనతోని అన్నట్టుంది. సో ఇక వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. సో వీడియో అనేది మనం ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడే నేను పైకైతే వచ్చేసిన. అక్కడ చూడండి మంచిగా కలర్స్ తోటి ముగ్గులు అయితే పెట్టేసింది గుమ్మంలో, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాము. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రీ మహా సత్యనారాయణ స్వామినే నమో నమః. అష్టోత్తర శతనామ బలివిధానేన నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. సరిపోతే లేవే సరిపోతుంది. చేతులు పట్టుకోమని పెట్టించండి, నెయ్యి కాకుండా మూడు పట్టించుకుంటే బాగుంటుంది. దాంట్లో తెచ్చుకుంటే బాగుంటుంది. అనుకుంటాం దాని మీద మూత పైన ఉన్నట్టు చూడండి. చివరగా భూలోకము వెళ్ళాడట. అక్కడ మానవులు తాము చేసిన పాపములకు నానా విధాలుగా దుఃఖిస్తూ నరకములను అనుభవిస్తున్నారట. వారిని చూసి అయ్యో, ఈ యొక్క కర్మల నుండి వీరికి విముక్తియే లేదా అనుకుంటూ విష్ణులోకమునకు వెళ్ళాడట. అక్కడ బంధువులకు అతిథి మర్యాదలు చేసి స్వామివారికి ప్రీతికరమైనటువంటి నృత్య గానములు చేసి, అలాగే మనసులో సంకల్పం ఏమని స్వామిని దయ కొరకు మీ యొక్క కరుణ కోసం మీ యొక్క వ్రతము చేసుకుంటామని మనసులో సంకల్పించుకొని ఈ యొక్క వ్రత పూజా కార్యక్రమం చేసుకోవాలని ఆ యొక్క నారద మహామునికి శ్రీ మహావిష్ణువు చెప్పాడట. ఈ విధంగా ఈ యొక్క కథలో సారాంశము, నారద మహాముని ముందుగా శ్రీ మహావిష్ణువు ఆ యొక్క వ్రత కథను చెప్పాడట. మంచిగా కలకద్దుకొని అక్షంతలు మీ యొక్క మనసులో ఏమైనా కోరిక ఉన్నా కానీ అదంతా అనుగ్రహము, స్వామివారి అనుగ్రహం మీ కుటుంబం మీద ఉండాలని
అక్షంతల స్వామి దగ్గర పొందించండి. శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ దేవి నారాయణ నమోస్తుతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. సత్యనారాయణ స్వామినే నమో నమః. దివ్య ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఎడమ చేతులు పట్టుకొని కుడి చేతులు దండం పెట్టుకోండి. శ్రీ సత్యనారాయణ స్వాముల వారికి మన అక్షంతల పుష్పం తీసుకొని నమస్కారం చేసుకోండి. దరిద్రుడైన ఒక బ్రాహ్మణుని గురించి చెప్తాను, వినండి. మహావిష్ణువు ఒక బ్రాహ్మణ అవతారం ఎత్తి దరిద్రుడైన బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడట, ఓ బ్రాహ్మణ, నీవు ఇంత దుఃఖం కొబ్బరికాయ మీరు కొట్టలేక ఇద్దరు కలిసి కొట్టి అట్లా వేసి ఇట్లా అదే తీసి అందులో పసుపు చల్లండి. ఆ పసుపున్న చల్లండి, ఇలా ఇందులో చల్లండి పసుపు. అందులో మళ్ళీ కుంకుమ వేసి అట్నే కుంకుమ అర్థం కాలే కదా. ఓం అపానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం ధానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే నమో నమః. మళ్ళొకసారి నీళ్ళని నైవేద్యాల మీద మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతావజనం దుత్తరాభోజనం సమర్పయామస్తో పాదో వృక్షోదయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ప్రదక్షిణ చేసుకోండి కుడివైపున 3 సార్లుగా. యానికాని చ పాపాని యావత్ జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పావనం భవాత్. రాహి మాం కృపయా దేవ తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో రక్షరక్షో. ఏంటంటే పూర్వకాలము ఒకరికి ఒక నోము దొరుకుతుంది అన్నమాట. ఆ నోము యొక్క మహిమ ఏంటో తెలుసుకోవాలంటే ఒక గుప్పిడి బియ్యం పోసి ఆ నోము దావేసి అలా పెడతారు అన్నమాట. గుప్పిడు అయితే ఆ నోము ఇది ఆ తోరణం. సో విన్నారు కదా నోము తోరణం యొక్క మహిమ. చాలా బాగా చెప్పారు కదా ఆంటీ గారు. నాకు కూడా ఈ మహిమ గురించి తెలియదు, మీరు కూడా తెలియని వారు తెలుసుకోవాలని చెప్పి నేను వీడియో తీసిన. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.